ఈ చైర్ వచ్చేసి మామూలుగా ఐరన్ మామూలు ఉత్తో చేయొచ్చు, కానీ ఇది ఐరన్ బీటింగ్ ద్వారా ఉంది. ఈ ఐరన్ బీటింగ్ వచ్చేసి మనం వెల్డింగ్ కాడికి వెళ్ళి ఇలా ఒక నాలుగు బద్దలు తీసుకుంటాం. 4 బద్దలు వెల్డింగ్ పెట్టించుకొని చైర్ షేప్లో వెల్డింగ్ పెట్టించుకొని దాని మీద వచ్చేసి ఇది ప్లైవుడ్, ఈ ప్లైవుడ్ షీట్ బిగించుకోవచ్చు అనమాట, ఏదైనా మనం కూర్చోడానికి అనుకూలంగా. ఇది ఓపెన్ చేసిన మోడల్. Just they are showing after dismantled the back support as well as the seat out of frame. ఇది బ్యాక్ సైడ్ సపోర్ట్ అనుకోవడానికి. ఇది వచ్చేసి సీట్ మీద అన్నమాట. దీన్ని ఇలా ఫిట్ చేస్తే ఇలా వచ్చేసింది. దీన్ని బోల్ట్ ఫిట్టింగ్ ద్వారా ఫిట్ చేస్తారు. స్క్రూ ఫిట్టింగ్ ద్వారా ఫిట్ చేయొచ్చు, బోల్ట్ ఫిట్టింగ్ ద్వారా ఫిట్ చేయొచ్చు. దీని ద్వారా ఫిట్ చేసుకోవచ్చు అనమాట. దీనికి ఆల్రెడీ హోల్స్ ఉంటాయి, మనం కరెక్ట్గా హోల్స్ చేసుకుంటాం. ఆ ఫ్రేమ్ని బట్టి దానికి హోల్స్ చేసుకుంటాం, దాన్ని బట్టి మనం ఫిట్ చేసుకోవచ్చు. As well as instruments. వచ్చేసి నట్ అండ్ బోల్ట్, వీటి ద్వారా వచ్చేసి ఫిట్ చేసుకోవచ్చు మనం. ఒకసారి ఫిట్ చేసుకోవచ్చు. Just assembling with bolt nut system. For fixing the bolt nut, spanner they are using or wrench, clockwise direction for fixing and anti-clockwise for opening of the bolt nut. ఇలా వుడ్లో నుంచి ఐరన్కి హోల్ చేసిన వాటిలో నుంచి స్క్రూస్ తిప్పాం. స్క్రూస్ కాడి నుంచి నట్లు తిప్పుతూ ఉన్నాం. For trial basis, diagonally 2 bolt nut. ఇలా టైట్ చేసుకుంటా ఉన్నాం. Dhanunjay, that as it is there, stand is cordless is enough. Stand make for podium only. మనం స్క్రూస్ ఈ మిషన్తో తిప్పొచ్చు. The back support of the chair is fixing with a screw, not bolt nut. Here screw with the instrument screwdriver.